మన కళ్ళు శతకోటి భావాల లోకిళ్ళు. అయితే కళ్ళు చెప్పే భావాలకు అర్థం చెప్పేది మాత్రం మన కనుబొమ్మలే. చూడడానికివి చిన్నవిగానే ఉండొచ్చు, కానీ మన భావోద్వేగాలను తెలియచెప్పడంలో కనుబొమ్మలదే అగ్రతాంబూలం. అయితే ఏ కారణంగానైనా కనుబొమ్మలు పలచబడితే అందమైన వదనం కాస్త అందవిహీనంగా మారిపోతుంది. మనలో కొంతమందికి కనుబొమ్మల్లో కూడా హెయిర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. హార్మోన్ల సమస్యలు, ఒత్తిళ్లు, ఇతరత్ర జబ్బుల కారణంగా కనుబొమ్మలు పలచబడిపోతూ ఉంటాయి, ఉండి లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాదిరే కనుబొమ్మలపై కూడా జుట్టుని నాటొచ్చని చెబుతారు డాక్టర్లు. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చక్కటి ముఖారవిందం అంటే అందరికీ ముందుగా తీరైన ముక్కు, కలువల్లాంటి నయనాలు, దొండపండు లాంటి పెదాలు ఇవే గుర్తుకొస్తాయి. వీటితో పాటు నల్లటి ఒత్తైన కనుబొమ్మలు కూడా ముఖ్యమే. తీరైన ఆకృతితో దట్టంగా ఉండే కనుబొమ్మలు మన వదనానికి మరింత అందాన్ని తీసుకొస్తాయనటంలో సందేహం అక్కర్లేదు. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి కనుబొమ్మలు బాగా పలుచగా, ఉండి లేనట్టుగా ఉంటాయి. కొంతమందికి సహజంగానే కనుబొమ్మలు పలుచగా ఉంటాయి. హెయిర్ ఫాల్తో పాటు గాయాలు, కొన్ని రకాల జబ్బుల మూలంగా కూడా కొంతమందిలో కనుబొమ్మలపై వెంట్రుకలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిణామం మహిళల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఐబ్రో పెన్సిల్స్, టూటూస్ వంటి వాటి సాయంతో తాత్కాలికంగా కనుబొమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. అయితే వీటికన్నా ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవటం మేలని, పైగా ఇది శాశ్వత పరిష్కారమని చెబుతున్నారు డాక్టర్లు. కనుబొమ్మలు అండ్ ఐబ్రోస్ అంటూ ఉంటాం కామన్గా. ఈ ఐబ్రోస్కి జుట్టు ఉంటేనే అందమండి. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఐబ్రోస్లో జుట్టు లేకపోతే అసలు మనం చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరినైనా సరే. దీనికి పరిష్కారం ఉందా అంటే ఎస్, బట్ ఏంటంటే కొంత ఎక్సెప్ట్ ఫర్ సర్టెన్ వెరీ వెరీ రేర్ ప్రాబ్లమ్స్ అనమాట కొన్ని ఉంటాయి. అది ఏంటో చెప్తా ఉంటాను. సో కారణాలు అనేది డిపెండింగ్ ఆన్ కంజెనిటల్, అంటే పుట్టుకతోటి కూడా ఏదైనా సరే అండి. ఎప్పుడైనా మెడికల్ పరంగా కొంచెం చూస్తే ఏంటంటే కంజెనిటల్, ట్రామాటిక్, లేట్ ఆన్సెట్, లేదంటే ఇడియోపతిక్ అంటే కారణం తెలియనప్పుడు ఇలాంటి వాటికి, లేదంటే ఇమ్యూనలాజికల్ అంటే ఇమ్యూన్ రిలేటెడ్ అంటారు. ఇటువంటి అలా కేటగరైజ్ చేస్తారు. వాటిల్లో వన్ ఆఫ్ ది రీజన్స్ కంజెనిటల్ పుట్టుకతోటి వచ్చేటి యూజువల్గా ఫెమిలియల్గా అంటే జెనెటికల్గా రన్నదు. కొంతమందికి జుట్టు ఎక్కువగా ఉంటుంది, కొంత జుట్టు తక్కువగా ఉంటుంది. అలాగే ఐబ్రోస్ కొంతమందికి ఒత్తుగా ఉంటాయి, కొంత తక్కువగా ఉంటాయి, కొంత మీడియం ఉంటాయి. సో లైక్ ఫాదర్ లైక్ సన్. రెండో కారణం ఏంటంటే ఏదన్నా యాక్సిడెంట్ల వల్ల కానీ దెబ్బల వల్ల కానీ ఏమవుతాయంటే ఇది మారినప్పుడు స్కార్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చర్మము దాంతోపాటు జుట్టు ఉన్న పార్ట్ కూడా పోతే కనుక ఎక్కువ పార్ట్ పోతుంది అనమాట. సో ఆ విధంగా కూడా జరగవచ్చు. ఇంకా అదర్ రీజన్స్ ఏంటంటే ఇమ్యూనలాజికల్, అంటే కొంతమందికి ఫర్ నో రీజన్ అవి అసలు రాలిపోతూ ఉంటాయి. ఇలాంటిది ఏమీ ఉండదు. అన్నోన్ రీజన్స్ వల్ల ఆర్ ఇమ్యూన్ రిలేటెడ్ వల్ల వచ్చే వాటికి తప్పించి మిగతా వాటికి చాలా మటుకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఆధునిక కాస్మెటిక్ ప్రొసీజర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాదిరే తల వెనుక భాగంలో ఉన్న జుట్టును తీసుకొని కనుబొమ్మల ప్రాంతంలో వెంట్రుకల్ని నాటుతారు. ఈ హెయిర్ ఫాలికల్స్ను ప్రత్యేకమైన పద్ధతిలో చాలా జాగ్రత్తగా తీస్తారు. ఆ తర్వాత ఐబ్రోస్ ప్రాంతంలో చిన్న చిన్న హోల్స్ చేసి ఒక్కో హెయిర్ను సహజ దిశలో నాటుతారు. ఈ దిశలో డాక్టర్ నైపుణ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే వెంట్రుక ఏ దిశలో పెరుగుతుందో దాని ప్రకారం నాటాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ సాధారణంగా కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. ప్రొసీజర్ తర్వాత కొద్ది రోజులు చర్మంపై చిన్న వాపు లేదా ఎర్రబారటం అనేవి కనిపించవచ్చు. కొన్ని వారాల తర్వాత నాటిన వెంట్రుకలు సహజంగా పెరగటం ప్రారంభమవుతుంది. 2 నుంచి 3 నెలల్లోనే ఐబ్రోస్ సహజంగా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే డయాగ్నోసిస్. స్కిన్ యొక్క చిన్న ముక్క తీసి పరీక్షకు పంపుతాం అనమాట. చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏదైనా అవసరం అయితే చేస్తాం అనమాట. ఈ ట్రీట్మెంట్ అనేది ఏ వయసులో కానీ చేస్తాం. అసలు బిలో 10 years అయితే యూజువల్లీ అక్కర్లేదండి, ఏం అక్కర్లేదు. ఒక్కోసారి వీ హ్యావ్ టు గివ్ టైం అనమాట, మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి అనమాట. కొంత వయసు పెరిగే కొద్దీ ఏంటంటే పిల్లలు ఏంటంటే సొసైటీలో మోగుతూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంది, అసలు దానివల్ల తిరగలేకపోతున్నారు, అలాంటి ఏదైనా ఉంటే కనుక
లైక్ అంటే మన విగ్గుల్లో విగ్గులకి ఒక ప్యాచ్ లాగా ఇక్కడ కూడా కొంచెం వస్తూ ఉంటాయండి. ఆర్ అదర్ రీజన్స్ మైక్రో బ్లేడింగ్ అని ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఆర్ ది అదర్స్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విచ్ ఇస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో ఏదనేది వాళ్ళ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని బట్టి దే కెన్ డిసైడ్ ఆల్సో అనమాట. సో నెక్స్ట్ లేట్ ఆన్సెట్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి అదర్ రీజన్స్ జబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ అని కానీ లేదంటే ఇంకా అదర్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ది ఐబ్రోలో ఊడిపోతాయి హెయిర్స్. అక్కడ పెట్టినా కానీ ఒక్కొక్కసారి అంతగా రావన్నమాట. సో ఎక్సెప్ట్ ఫర్ దీస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ మెడికల్ కండిషన్స్ తప్పించి మిగతా వాటన్నిటికీ చాలా మటుకు ఐబ్రోస్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ చేసుకునే పద్ధతిలో ఒకటి ఇనీషియల్గా స్టార్ట్ చేసేది ఏంటంటే కలరింగ్ ఆఫ్ ది ఐబ్రోస్ అందరికీ తెలిసిందే, 2 పెన్సిల్ తోటి. రెండోది లిటిల్ మోడరేట్లీ పర్మనెంట్, అంటే లాంగ్ ఎక్కువ కాలం ఉండదు కానీ కొన్నాళ్ళన ఉండేది ఏంటంటే మైక్రో బ్లేడింగ్ అంటాం. ఈ మైక్రో బ్లేడింగ్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, మన స్కిన్ మీద చిన్నగా గీతలు గీస్తారు. ఆ గీతలు గీసేటప్పుడే దాంట్లో పిగ్మెంట్ తోటి పెట్టేసి ఉంచుతారు అనమాట. ఒక పెన్ లాంటితోటి ఒక చిన్న స్క్రాచ్ లాగా చేసేస్తారనమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఒక బ్లాక్ మార్క్ అక్కడ పడిపోతుంది అనమాట మనకు కావాల్సిన డైరెక్షన్లో, విచ్ అంటే లుక్స్ లైక్ ఐబ్రో హెయిర్ అనమాట. హెయిర్స్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ హెయిర్. మైక్రో బ్లేడింగ్లో దేర్ ఇస్ నో హెయిర్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ ఓన్లీ ఏంటంటే స్కిన్ని స్క్రాచ్ చేయడం వల్ల బ్లాక్ కలర్ దాని విత్ డైతో స్క్రాచ్ చేయడం వల్ల అక్కడ పర్మనెంట్గా మార్క్ పడిపోతుంది అనమాట. బట్ ఇది ఎన్నాళ్ళు అంటే ఆ డై యొక్క లైఫ్ ఉన్నన్నాళ్ళు. నెక్స్ట్ మూడోది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో దీంతో ఏంటంటే కొంచెం వెనకాల నుంచి హెయిర్, ప్రిన్సిపల్ ఏంటంటే వెనకాల నుంచి హెయిర్ తీస్తాం. నౌడేస్ ఏంటంటే FUA అని పద్ధతి ఉంది, లేటెస్ట్ మెథడ్. అండ్ దానికి రకరకాల పేర్లు ఉంటాయి, బయో FUA అని, అదర్ అండ్ DHT అని, తీసేయటం పెట్టేయటం ఇవన్నమాట. బట్ ప్రిన్సిపల్ ఈజ్ ఓన్లీ వన్ అండి, వెనకాల నుంచి తీయటం, ఇక్కడ పెడతాం అన్నమాట. కనుబొమ్మలు పలుచగా ఉన్నవారికి ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఒక వరమని చెప్పుకోవచ్చు. ప్రమాదాలు, గాయాల వల్ల ఐబ్రోస్ తగ్గిపోయిన వారు కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళొచ్చు. కొంతమందికి హార్మోన్ల సమస్యల వల్ల కూడా కనుబొమ్మలపై జుట్టు తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మంచి పరిష్కారం. అయితే ప్రతి ఒక్కరికి ఇది అవసరమా అంటే కాదనేదే సమాధానం. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు డాక్టర్ను సంప్రదించటం చాలా అవసరం. వ్యక్తి పరిస్థితిని బట్టి సరైన డాక్టర్లు సరైన సలహా ఇస్తారు. దాంతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇంకోటి ఉంటుంది, వన్ ఆఫ్ ది పెక్యులర్ దీంట్లో సర్జికల్గా చేసేది ఏంటంటే సికాట్రీ సెల్ ఎలోపేషియా అంటాం. ఈ సికాట్రీ సెల్ ఎలోపేషియాలో అంటే వేరేంటంటే బర్న్స్ వల్ల కానీ మేజర్ యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ అంతా పోతుందండి. అక్కడ పోయినప్పుడు ఏంటంటే అసలు టోటల్గా పోవచ్చు ఐబ్రో, లేదా కొంతన్నా పోవచ్చు. అటువంటి వాళ్ళకి సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ బ్రో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ బెటర్ చాయిస్ అన్నమాట. మెజారిటీ అది ఈ వాళ్ళలో మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ కన్జర్వేటివ్ మెథడ్స్ అనేది అది బెటర్ చాయిస్ అండి. సర్జికల్గా అటెంప్ట్ చేయడం అనేది ఇస్ నాట్ ఏ వెరీ గుడ్ చాయిస్ అనమాట. ఎందుకంటే మేము తీసి ఇక్కడ పెట్టినా కానీ ఈ క్యారెక్టర్స్ వల్ల, రిసిపియెంట్ క్యారెక్టర్స్ వల్ల ఏంటంటే పెట్టింది కూడా ఊడే ఛాన్సులు బాగా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాళ్ళలో. సో అండ్ దీస్ థింగ్స్ కెన్ బి టు సర్టెన్ ఎక్స్టెంట్ ఏంటంటే మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ దే టేక్ ఏ వెరీ లాంగ్ టైం, మనకి చాలా కాలం పడుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఓపిక్గా ఉంటే వీటికి కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అనమాట. ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కేవలం అందాన్ని పెంచటమే కాదు, వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే ఒక ఆధునిక వైద్య విధానం. ముఖ్యంగా మహిళలకు ఒక వరమనే చెప్పుకోవాలి. అయితే ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొంతకాలం పాటు డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన కొన్ని వారాల తర్వాత కొత్తగా వెంట్రుకలు ముడుచుకొస్తాయి. దీంతో ఐబ్రోస్ తిరిగి సహజంగా అందంగా కనిపిస్తాయి. అయితే ఈ ఆధునిక ప్రక్రియను అనుభవం ఉన్న డాక్టర్ వద్ద చేయించుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి.